కొబ్బరి కోరుతోటి కొబ్బరి కోరుకొని ఒక 7 కొబ్బరికాయలు ఉంటాయి. కార్తీక మాసం కదండి, రోజు కొబ్బరికాయ కొట్టడంతో కొన్ని అంటే 15 రోజులు దరిదాపు అవుతుంది కదండి. ఇంకా కొట్టినవి కొన్ని అయిపోయాయి. తినడము ఫాస్టింగ్ కాబట్టి ఏం తిన్నాం కాబట్టి కొబ్బరి చెక్క తినొచ్చు కాబట్టి కొంచెం తిని మిగతా అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఈరోజు సండే హాలిడే కాబట్టి ఇదిగోండి ఇలాగా 7 కొబ్బరికాయలకి 1 కేజీ షుగర్ వేసాను, పంచదార వేసాక బెల్లం, చెక్క బెల్లం, మన ఆంధ్రా బెల్లం అండి, చెక్క బెల్లం. ఇదిగోండి ఇది ఒక 1/2 కేజీ వేసాను. ఇది తయారైన తర్వాత మనకి అచ్చుల కింద తీసేసుకోవచ్చు. ఒక్క కాయ కొట్టినా కూడాను 1/2 కిలో చక్కెర వేసుకొని పంచదార లేదంటే 1/2 కిలో బెల్లం వేసుకొని ఒక్క కాయకి మనకు అచ్చు కాబట్టి పాకం చక్కగా ఉంటుంది, తీపి సరిపోతుందండి పెద్ద కాయ అయితే. చూడండి ఇలా వచ్చేసాక కొంచెం మనకి బాదం, కిస్మిస్, జీడిపప్పు ఇవన్నీ వేసుకోవచ్చు ఇష్టం ఉంటే. కానీ చివరిగా పాకం వచ్చేసిన తర్వాత మనం దింపేసి అచ్చుల రూపంలో మనం నేతిని పళ్ళెంకి రాసేసుకుని వచ్చిన ఈ పాకం వచ్చేసిన తర్వాత మనకి ఇంక ఇదంతా ఊడిపోతుందండి. చివరికి ఏమి ఉండదు, అంటుకోదనమాట. నీరంతా ఇంకిపోయి ఉడికిపోతుంది. చక్కెరని మనకి అంటే ఇక్కడ చక్కెర అంటారు, పంచదార మనకేమో. పంచదార అంతా కరిగిపోయి మెల్ట్ అయిపోయిన తర్వాత ఈ కొబ్బరి ఉడికిపోతుంది బాగా. కొబ్బరి ఉడికి పచ్చిదనం అంతా పోతుందనమాట. అందుకే మనకి 15 రోజుల వరకు ఇవి నిల్వ ఉంటాయి. మనం ఎక్కడికన్నా పిక్నిక్కి సరదాగా ఎలాగ వెళ్తున్నప్పుడు చక్కగా ఇలాంటి మనం చేసుకుని తీసుకెళ్తే సరదాగా అందరికీ పెట్టిన వాళ్ళం అవుతాం, మనం తృప్తిగా తిన్నవాళ్ళం అవుతాం. ఇంకోండి ఇలా జారుగా ఉంది కదా, మనకి ఇంకా చాలా టైం 1 అవర్ పడుతుందండి ఈజీగా. ఇది ఇంత ఎక్కువ ఉంది కూడా 1 అవర్ పడుతుంది. అదే ఒక్క కాయ అయితే 1/2 గంటలో అయిపోతుందండి. మన చేతికి పాకం వచ్చేసాక నెయ్యిని పళ్ళెంకి రాసేసుకొని అచ్చు దాంట్లో వేసేసుకొని ఒక 10 నిమిషాలు కొంచెం, ఎందుకంటే ఇది మందం ఉంటుంది కాబట్టి ఆరాలి. ఒక 10 నిమిషాలు కూడా అవసరం లేదండి, 5 నిమిషాలు ఆరిపోతుంది, మనకు తెలిసిపోతుంది. అప్పుడు అచ్చుల రూపంలో ముక్కలుగా కోసుకొని సంభాగాలుగా సర్వ్ చేసుకోవటమేనండి. ఇది కొబ్బరి మనకి లౌజులాగా చేసుకుంటారు, కానీ నేను అచ్చుల రూపంలో చేస్తాను. ఇది మనకి లిక్విడ్ రూపంలో ఇలా ఉంది. అచ్చులు తయారు చేశాక మళ్ళీ ఒక వీడియో సెండ్ చేస్తాను. బాయ్, హ్యాపీ టు యూ ఆల్, గుడ్ ఈవినింగ్.